బీజేపీ నేత విష్ణుకుమార్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మీరు సమాధానం చెప్పండి, నేను ఇప్పుడు చూపిస్తా. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఉంది, వాళ్ళ పార్టీకి ఒకటి ఉంది, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేది. మళ్ళీ ఆ మాటలు మావి కాదు, ఆ వ్యాఖ్యలు మావి కాదు, ఇవన్నీ కస్ట్ అండ్ పేస్ట్. ఇవి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి కామన్ డైలాగులు. నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. నేను నిరూపించడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. మీ దగ్గర ఉన్నటువంటి హ్యాకర్సు, మీ దగ్గర ఉన్న కట్టు పేస్టు, లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి ఈవీఎం దొంగలు లేదా టెక్నాలజిస్ట్ దొంగలు, ఆంధ్రప్రదేశ్లో మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకున్నారు కదా దొంగలందరినీ, వాళ్ళందరినీ రమ్మనండి. విజయవాడ నడిబడ్డులైనా కానీ, హైదరాబాద్ నడిబడ్డులైనా కానీ, ఢిల్లీలో అయినా కానీ మీరు మాట్లాడిన నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు మీవి కావా, మీ వ్యాఖ్యలు మీవే కావా చెప్పాలి. ఎన్నికల కమిషను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు అనేది మీ ద్వంద్వ విమానాలు కాదా ఇవన్నీ చెప్పి మీ ద్వంద్వ ప్రమాణాల మీద సమాధానం చెప్పమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు కూడా ప్రజలకు తెలాలని నేను చూపిస్తున్నా. డీజీపీగా ఇచ్చినప్పటి నుంచి ఈయన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని సహకరించే పరిస్థితి వచ్చింది, సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు డీజీపీ కానీ, చీఫ్ సెక్రటరీ కానీ, కలెక్టర్స్ కానీ, ఎస్పీలు కానీ, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం కిందన పనిచేస్తారు తప్ప వీళ్ళు ముఖ్యమంత్రి కిందన పనిచేయరు. ఆ విషయం పూర్తిగా మర్చిపోతున్నారు. మనం డెమోక్రసీలో ఉన్నాం. డెమోక్రసీలో ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగాలని, ఇంపార్షియల్ ఎన్నికలు జరగాలని, అందుకనే ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఎన్నికలు వస్తానే ఎవరైనా సరే మంత్రులు కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, ఎవరైనా అధికార పార్టీలు కానీ అందరూ కూడా సమానం. ఎక్కడ గెస్ట్ హౌస్ ఇవ్వాలన్నా, పబ్లిక్ మీటింగ్ పెట్టాలన్నా, మీటింగ్లు అడ్రస్ చేయాలన్నా ప్రైవేట్ ఆస్తుల్ని గవర్నమెంట్ ఆస్తుల్ని ఉపయోగించుకోవడానికి వీల్లేదు. కడాకు అకామిడేషన్ కూడా అందరికీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటిది. నేను ఒకటి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు మీరు మాట్లాడిన విషయాలు మీకేమైనా కొంత మతిమరుపుండి మీరు మర్చిపోతారేమో కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని నేనే కనిపెట్టాను, సెల్ ఫోన్లు నేనే తీసుకొచ్చాను, వీడియోలు నేనే కనిపెట్టాను, హైటెక్ సిటీ నేనే కనిపెట్టాను, ఇవన్నీ చెప్పేటువంటి బిల్ గేట్స్ కూడా కంప్యూటర్ ఎట్ల నొక్కల్లో నేనే చెప్పాను అని చెప్తుంటాడు కదా చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ చిన్న లాజిక్ మర్చిపోయారా? గతంలో మీరు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు బయటకు వస్తాయనేటువంటి విషయాన్ని నేను ఈరోజు అడుగుతున్నా. మీరు ఏ మొహం పెట్టుకొని మీరు ఈరోజు మీరు ప్రతిపక్ష నేతగా ఉన్న సందర్భంలో ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలు మంచివని చెప్పినటువంటి మీరు ఈరోజు ఏమని సమాధానం చెప్తారని చెప్పి నేను అడుగుతున్నా.